చాలా ఒత్తిడి తీసుకురావాలని, అలాగే మన ఎరువుల శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మన ఎంబీసీ మాజీ చైర్మన్ మన శ్రీధరన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. దేవి నవరాత్రుల సందర్భంగా చదువుగా ముఖ్యంగా దసరా వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన పెద్దన్న ఎప్పుడు కూడా అన్నా అంటే నేను ఉంటా అనే హరీష్ అన్న ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. మా యొక్క కాన్స్టిట్యుయెన్సీని అన్నా మీరు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంజులా జగదీష్ గౌడ్ గారికి, మిత్రుడు శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, మరి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, పరశురామ్ రెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులకు, కార్పొరేటర్లకు, ఈరోజు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాలు మనకు ఎంతో శ్రేష్టమైనటువంటివి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే మనము సమూహాలుగా విడిపోయి ఉంటాం, కానీ ఒక బతుకమ్మ అన్నా, ఒక దసరా పండుగ అన్నా, ఒక వినాయక చవితి అన్నా, ఒక శ్రీరామనవమి అన్నా, ఉగాది పండుగ అన్నా అందరూ కలిసి సామూహికంగా పండుగ జరుపుకుంటాం. మన పనులు ఉన్నప్పుడు ఎవరి పని చేసుకుని వాళ్ళు బతుకుతాం. కానీ ఏదైనా ఒక పండుగ జరిగితే అది బతుకమ్మ అయినా, దేవి నవరాత్రి ఉత్సవాలైనా, దసరా అయినా అందరూ ఒకటవుతారు. అదే భిన్నత్వంలో ఏకత్వం. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. మన భారతీయ సంస్కృతి అందుకే అందరూ అంటారు భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదే. కానీ ఇది చాలా గొప్పది. భావి తరాలకు కూడా మనం దీన్ని అందించాలి. ఈరోజు మనం చూస్తున్నాం, అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అమెరికా దేశం కూడా గుర్తించిందంటే మన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈ ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది. పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం. ప్రకృతిని అంటే ప్రకృతి నుంచి వచ్చిన తంగేడు